విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతూ మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులకు అందించే ఆహారంలో పురుగులు, కోడి ఈగలు వస్తున్నాయంటూ కుత్బుల్లాపూర్లోని యూనివర్సిటీ గేటు వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. గత 3 రోజుల నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నా కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ వైఖరికి నిరసనగా విద్యార్థులు రోడ్డు మీద బైఠాయించడంతో పోలీసులు కలగజేసుకున్నారు. పోలీసులతో ఫోన్లో మాట్లాడిన మల్లారెడ్డి విద్యాసంస్థల చైర్మన్ మహేందర్ రెడ్డి పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఇదే అంశంపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి వేల మందికి భోజనం తయారు చేసే సమయంలో ఒక పురుగు రావడంతో తప్పే ఉందన్నారు. దీంతో దీన్ని భూతద్దంలో పెట్టి చూడడం తగదని తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ సిబ్బంది పరిశీలించి శాంపిల్స్ తీసుకువెళ్లినట్లు వివరించారు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతామని మల్లారెడ్డి వెల్లడించారు.